హాయ్ అండి, అందరికీ నమస్తే. శిరీష ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సింపుల్గానే చేస్తున్నా అనమాట. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. న్యాచురల్గా మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను చూపించేది ఏంటో తెలుసా, ఇది ఒక పార్క్లో వ్యూ అనమాట. మేము వెళ్ళినప్పుడు తీసుకున్నాము. వీక్లీ మేము పార్క్ అయితే తీసుకెళ్తా పిల్లల్ని. అలా తీసుకెళ్ళినప్పుడు ఇది మొత్తం షూట్ చేసుకుంటాను. పచ్చని చెట్లు, వాతావరణం, గాలి, ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. ఈ సిటీ లైఫ్లో అయితే మనం అదంతా మిస్ అవుతున్నాము. అదే విలేజ్లో ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయి. బాగుంటుంది కూడా. గాలది ఎంత బాగా వేస్తుంది గాలది. ఇక్కడ ఇరికిరికిళ్ళల్లో గాలి రావడమే కష్టం అనమాట. నార్మల్గా గాలి రావడమే కష్టం. అట్లాంటిది ఇంకా ఈ చల్లగాలి ప్రకృతి అయితే ఎక్కడ కనిపించదు. ఈ పార్కులో అయితే మాత్రం, ఈ పేరు వచ్చేసి సంజీవయ్య పార్కు. చాలా బాగుంటుంది అసలు గాలి, వెలుతురు, మొత్తము పచ్చని చెట్ల మధ్యలో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటే. చాలా ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా. మా శివాంష్ అయితే నాకన్నా ఫస్ట్ చికెన్ బిర్యానీ చేయడానికి రెడీ అయిపోయాడు. అసలు ఎంత అల్లరి చేస్తాడంటే, వాడు అల్లరి చెప్పక్కర్లేదు. నేను చేస్తా అంటున్నాడు. అందుకే వాడితో సరదాగా కామెంట్ చేస్తున్నాం అనమాట. అబ్బాయి హెయిర్ స్టైల్ బాగుందా? మీ అందరూ కూడా చెప్పండి. చాలా బాగుంది కదా. నాకైతే నచ్చి సెలెక్ట్ చేసుకున్నా. ఈ సమ్మర్లో అయితే ఇలా ఉంటేనే బాగుంటుంది, వాళ్ళకు కూడా చిరాకు లేకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేయించాను అనమాట. నేను వాడికైతే బాగా నచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేనే చేయమని చెప్పానని చెప్పుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అంటే ఆల్రెడీ నేను చికెన్ని కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. చికెన్లో ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ, గరం మసాలా అంటే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా అని దొరుకుతుంది కదా, అది వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. అంటే ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు, లేదంటే మసాలా పౌడర్సే వేసేసుకోవచ్చు. ఆల్రెడీ మసాలా దొరుకుతుంది కదా, సాజీరా ఇంకా ఆకు, కాయ అవన్నీ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. లేదంటే ఈ షాహీ బిర్యానీ మసాలా వేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను ఈ చికెన్ని కలిపేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు. నేను అన్ఫార్చునేట్లీ తీయలేకపోయాను. ఈ చికెన్ అయితే కలిపేసి ముందు రోజు నైట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ముక్కకి చక్కగా ఉప్పు, కారం పట్టేస్తుంది. నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మార్నింగ్ మనకి త్వరగా వంట కూడా అయిపోతుంది అనమాట. బిర్యానీ అయితే ఈజీ. నాకు అన్ని రెసిపీల్లోనూ బిర్యానీ ఈజీగా అనిపిస్తుంది. ఇంకెక్కువ నాన్ వెజ్ కర్రీస్ కూడా నాకు అవే వంటలు చేయడం ఈజీలా అనిపిస్తుంది. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఫిష్ అయినా సరే తొందరగా అయిపోతుంది. నార్మల్ కర్రీస్ చేయాలంటేనే నాకు లేట్ అయిపోతుంది, కట్ చేసుకోవడం అవి అనిపిస్తుంది. కానీ ఇదైతే భలే ఈజీ అనమాట. నా దగ్గర స్టీల్ అయితే ఏమీ లేక అల్యూమినియందే పెట్టుకున్నా. అసలు అల్యూమినియం అయితే వాడకూడదు, 100% షూర్గా అందరూ చెప్తున్నారు కాబట్టి అస్సలు వాడకూడదు. నేనైతే పెద్ద గిన్నెలు నా దగ్గర స్టీల్ లేక పెట్టుకున్నాను అనమాట బిర్యానీ చేయడం కోసం. ఆల్మోస్ట్ నేనైతే అల్యూమినియం వాడడమే బ్యాన్ చేశాను. నేను తగ్గించాను. ఒకటే స్టీల్ నాన్ స్టిక్ ప్యాన్ ఉంది, అదొక్కటే వాడతాను నేను. ఇంకా ఇవన్నీ ఏం వాడట్లేదు, అన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందామని చెప్పేసి ఫ్రై చేస్తున్నా బిర్యానీ కోసం. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాంలే అని చెప్పి చేసేస్తున్నా. ఇలా ఫ్రై చేసేసుకొని కొన్ని అయితే పక్కకు తీసి పెట్టేస్తాను, కొన్ని బిర్యానీలో కలిపేస్తాను అనమాట ఇప్పుడు వేగే దాంట్లో. ఇప్పుడు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. బాగా వేగాయి అనుకోండి, కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చాయంటే చేదు వచ్చేస్తుంది ఉల్లిపాయ, బాగోదు, టేస్ట్ కూడా బాగోదు అనమాట. ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలి. తీసేసి అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదే ప్యాన్లో మళ్ళీ దీనిలో చికెను, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా చికెన్ యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం కలిపెట్టుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. అప్పుడప్పుడు చూసుకుంటే నిదానంగా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ముక్కంతా చక్కగా ఉడకాలి, స్మూత్గా అయ్యే వరకు.
ఇదైతే మూతను కూడా పెట్టేసుకుందాము, బాగా కుక్ అవనిద్దాము. ఆవిరికైతే మంచిగా ఉడుకుతుందన్నమాట చికెను, అలా ఉడకనిద్దాం ఆవిరికి. ఇందులో నేను పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందు కలిపినప్పుడు మర్చిపోయాను నేను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసేస్తున్నా పుదీనా కూడా వేసి మంచిగా కలిపేసుకొని సిమ్లో పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టేసి రెడీ పెట్టేసుకుని, అలాగే మళ్ళీ పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకొని రైస్ని కూడా కుక్ చేయాలి కదా, రైస్ని కూడా వేడి చేసుకుందాం, అది ఉడకబెట్టేసుకుందాము. అయితే నేను ఏం చేస్తాను అంటే ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోసుకొని రైస్ ఉడికేంత వరకు నీళ్ళు పోసుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది కదా, బాగానే ఉడికింది, ముక్క కూడా ఉడికింది. ఇప్పుడు నీళ్ళైతే మరుగుతున్నాయి కదా, నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 60-70% అయితే ఉడకనిచ్చుకోవాలి. ఇందులో మనం రైస్ ఉడికేటప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఆ రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మసాలా అయితే అడుగు పట్టేస్తుందని నేను చికెన్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది సింపుల్గా చేసుకునే బిర్యానీ అండి, చాలా ఈజీ. వెజ్ కర్రీస్ కన్నా కూడా ఈ బిర్యానీ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది చేయడానికి. నీళ్ళు మరిగిపోయినాయి కదా, బియ్యం కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకుని రైస్ని మధ్య మధ్యలో ఇలా కలియబెట్టుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. చక్కగా మంచిగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుంది అనమాట. స్టేజ్లో ఉడికిపోయింది కదా చికెన్ అయితే. ఇప్పుడు ఇందులో మనం రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 లేయర్స్ కింద రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఒక లేయర్ వచ్చేసి రైస్ని చికెన్ పైన యాడ్ చేసుకుని దానిపైన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా గార్నిష్ చేసుకొని మళ్ళీ రైస్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కూడా వేసేసి నేను గార్నిష్ అయితే చేసుకున్నా. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం పాలల్లో పసుపు వేసి కొంచెం ఒక లేయర్ లాగా అయితే వేస్తానండి, చక్కగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా నెయ్యి, దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా పైన వేసుకుంటే భలే ఉంటుంది ఫ్లేవర్. ఇప్పుడు దీన్ని దమ్ము పెట్టాలి. దమ్ము పెడితే మనకి మంచిగా అడుగున ముక్క కుక్ అవుతుంది, ఈ రైస్కి మంచి మసాలా పడుతుంది, ఫ్లేవర్ పడుతుంది, అన్ని పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట రైస్ కూడా. ఇప్పుడు అన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీనిపైన బరువు ఏదైనా గట్టిగా పెట్టేసుకోవాలి. బరువు పెట్టేస్తే ఏమవుతుందంటే చక్క సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతుందనమాట, నిదానం కుక్ అవుతుంది. మనకి మామూలుగా బయట వంట వాళ్ళు చేస్తే ఎలా పెడతారు, చక్కగా నిప్పుల మీద వేసేసి పెట్టేసి ఆ సెక్క కుంచేస్తారు, భలే ఉంటుంది. అలా అయితే ఇంకా బాగా ఉడుకుతుంది. మనకి గ్యాస్ మీద కన్నా కూడా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బరువైన వస్తువు ఏముందని, మా దగ్గర అయితే రోల్ ఉంది, ఆ రోల్ తీసుకొచ్చి దీని మీద పెట్టేశాను నేను. ఇలా రోల్ పెట్టేసి మంచి దమ్ ఎక్కనిచ్చాను అనమాట. భలే ఉండి ఒక 15-20 మినిట్స్ మ్యాక్సిమం దమ్ పెట్టాలి, మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా చూసే అవసరమే ఉండదండి.
రైస్ని నిదానంగా కలుపుకుంటూ పైకి కిందికి కలుపుకోవాలి. కానీ ఓకే బాగా గరిటె పెట్టి కలిపెట్టేస్తే అదంతా ఏమొద్దంటే రైస్ విరిగిపోతుంది అనమాట. అంటే మనకు అంత నీట్గా కనిపించదు. మంచిగా చక్కగా నిదానంగా తీసుకోవాలి, పైకి కింద కలుపుకోవాలి. మా శివాన్స్ టేస్ట్ చూడడానికి అయితే పెట్టేసా. వాడు ఎలా ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. పెడితే చాలా బాగుందని అయితే చెప్పాడు. బాగుందంట. ముక్కలైతే వాడు అంత ఇంట్రెస్ట్గా ఏం తినడు, అడుగుతాడంతే, తినడు ఎక్కువగా. మనమే బలవంతంగా పెట్టాలి. వాడికి నాకు అదే సరిపోతుంది. రోజు వాడికి అన్నం తినిపించడమే నాకు పెద్ద టాస్క్ అనమాట ఇంట్లో. ఇక వాడికి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూను వాళ్ళని చూసుకోవడమే నాకు సరిపోతుంది అనమాట. అస్సలు తినడు. అన్నం అంటే చాలా పారిపోతాడు. అసలు వద్దంటే వద్దంటాడు. ఎంతైనా బ్రతిమాలి పెట్టుకోవడమే ఎలా అయినా. నేను కూడా దీన్ని టేస్ట్ చేసాను. చాలా చాలా బాగుందన్నమాట. బాగా వచ్చింది రైస్. ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారం చాలకపోయినా కూడా కలుపుకోవచ్చు.